తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు 42 మంది మావోయిస్టులు భారీగా ఆయుధాలు తొలగిపోయారు. 36 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో AK-47లు, అలాగే స్టెన్ గన్స్, వివిధ రకాల రైఫిల్స్ ఉన్నాయి. గన్స్ తో పాటు మ్యాగజైన్స్, అలాగే పెద్ద ఎత్తున బుల్లెట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు లొంగిపోయిన మావోయిస్టులు 800 గ్రాముల గోల్డ్ బిస్కెట్స్ ను కూడా పోలీసులకు అప్పగించారు. ఈ 42 మంది లొంగుబాటుతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో PLGA పూర్తి స్థాయిలో కనుమరుగైందని తెలిపారు. అయితే ఇంకా 5గురు మావోయిస్టులు మిగిలి ఉన్నప్పటికీ వారంతా వేర్వేరు రాష్ట్రాల్లోని అడవుల్లో ఉన్నారని చెప్పారు. పోలీసులకు అప్పగించిన మావోయిస్ట్ ఆయుధాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిపోయిందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈరోజు దాదాపు 42 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమందితో పాటుగా పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి ఆయుపాటుగా ఉన్న PLGA పూర్తిగా కూడా మొత్తం లొంగిపోయింది. దాదాపుగా భారీ ఆయుధాలతో లొంగిపోయినట్టుగా రాష్ట్ర డీజీపీ చెప్పారు. ప్రస్తుతం మనం చూసినటువంటి వెపన్స్ ఏమైతున్నాయో SLR వెపన్స్ కావచ్చు, ఇన్సాస్ కావచ్చు, పిస్టల్ కావచ్చు, 9mm స్టెన్ గన్ కావచ్చు, AK-47 కావచ్చు, 303 రిఫిల్ కావచ్చు, 8mm రిఫిల్, సింగిల్ షాట్ గన్, BGL గన్, ఎయిర్ గన్, దాదాపుగా కొన్ని వందలకు సంబంధించినటువంటి ఏదైతే వెపన్స్ సంబంధించినటువంటి సామగ్రితో పాటుగా వాటికి సంబంధించినటువంటి బుల్లెట్స్ అన్నింటినీ కూడా తెలంగాణ పోలీసులు, తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. ఇది దాదాపుగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయారు. కేవలం 5గురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. దాంట్లో 2 వ్యక్తులు సెంట్రల్ కమిటీ, మిగతా 3 వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఈ 5గురు కూడా వేరే రాష్ట్రంలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మనం చూస్తున్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో SLRతో పాటుగా ఇన్సాస్, AK-47 లాంటి వెపన్స్ ప్రస్తుతం పోలీసులు ముందు సరెండర్ అయ్యి దాదాపు 35 వెపన్స్ ఈరోజు పోలీసులు 42 మంది మావోయిస్టులతో పాటుగా వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఇక్కడ లొంగుబాటుకు సంబంధించి చూపెట్టారు. దీంట్లో దాదాపు కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ లొంగుబాటుతో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయింది. ఇంకా మిగిలి ఉన్నటువంటి గణపతితో పాటుగా పసును నరహర్ ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. మిగతా 3 కూడా ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ అడవుల్లో కానీ చుట్టుపక్కల మన రాష్ట్రంలో లేరు. కాబట్టి ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయింది అనేది తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. AK-47 వెపన్స్ చూడొచ్చు. 5 AK-47 ఈరోజు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దాంతోపాటుగా SLR, ఇన్సాస్, పిస్టల్స్కి సంబంధించి కూడా వెపన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దాదాపు 35 వెపన్స్ని స్వాధీనం చేసినట్టుగా పోలీస్ శాఖ అయితే ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారిపోయింది అనేది రాష్ట్ర డీజీపీ అఫీషియల్గా ఈరోజు ప్రకటించారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో విజయ్ టీవీ, హైదరాబాద్.